ఎవరు మనకి అనుకూలంగా చేస్తారు అని నమ్మకం ఉంటే వారికి ఎవడేం చేయలేడు. ఇంక పిల్లోడన్నా కనీసం అక్కడో ఇక్కడ వచ్చి 10 రూపాయలు ఇస్తాడు. 50-50 ఉంటది. ఎవరు వచ్చినా మనం మంచి జరగాలంతా, అందరూ బాగుంటారు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీస్లో ఉప ఎన్నికల పోరు షురూ అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ యాదవ్ పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీ పడుతున్నారు. అయితే ఈ మూడు పార్టీలకు సంబంధించి ఇక్కడ రెహమత్ నగర్ జూబ్లీస్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ ప్రజలు ఏమంటున్నారు, ఏ అభ్యర్థిని గెలిపించనున్నారు, జూబ్లీస్ ఎమ్మెల్యే ఎవరు అంటే ఇక్కడ ప్రజల మాట ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఎలా ఉంది ఈసారి ఎలక్షన్స్ ఎవరు గెలవచ్చు అంటారు? నవీన్ కుమార్ యాదవ్, మరో పక్క సునీత మాగంటి బాబు వైఫ్. అంటే ఇంతకు ముందు మాగంటి గోపీనాథ్ చాలా మంచి పని చేస్తారు కదా, సో వాళ్ళ వైఫ్ నిల్చుంటే గెలుస్తుందేమో అని నమ్మకం. అంటే అతను చాలా మంచి వ్యక్తి కదా, చాలాసార్లు గెలిచాడు కదా 4 times. సో దానివల్ల ఆమె గెలిచేయమనుకున్నాం. అంటే మొత్తం అని చెప్పలేము, బట్ 70% చెప్పగలుగుతాం, 30% అయితే చెప్పలేము మనం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ ఎంతవరకు పోటీ ఇస్తారు? నాకు అంత ఐడియా లేదు, బట్ ఆయనకు కూడా ఇక్కడ బాగానే ఉంది పలుకుబడి. అది కూడా చెప్పలేము మనం, ఆయన కూడా గెలవచ్చు, ఎందుకంటే అతను కూడా యూత్ అంతా బాగా వెనక ఉంటారు కదా అతనికి, సో చెప్పలేము. బీజేపీ పరిస్థితి అంటే ఇక్కడ మంచి క్యాండిడేట్ పెడితే బీజేపీ గెలుస్తుందని నమ్మకం నాకు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వేరే చోట్ల అన్ని బాగుంది కదా పలుకుబడి, మోదీ అయినా ఎవరైనా అన్ని బాగా చేస్తారు కదా, సో మంచి క్యాండిడేట్ పెడితే ఈ రెండింటికన్నా అదే గెలుస్తుందని నమ్మకం. ఎలాంటి సమస్యలు ఉన్నాయండి ఇక్కడ రెహమత్ నగర్ లో? ఇక్కడ మెయిన్ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తారు, పాపం వాళ్ళు క్లీన్ చేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు, అదే కాదని ప్రాబ్లం అంతా వేస్తూనే ఉంటుంది, దాన్ని పట్టించుకోరు ఎవరు, పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా పట్టించుకుంటలేరు. ప్లస్ వాటర్ ప్రాబ్లం ఉంది, 8 months నుంచి వాటరే వస్తలేవు సరిగ్గా మాకు. అంతకుముందు వచ్చేటివి, ఇప్పుడు వస్తలేవు, వాటర్ ప్రాబ్లం ఉంది. మాగంటి గోపీనాథ్ భార్య సునీత, అవును, నవీన్ కుమార్ యాదవ్ పోటీ పడుతున్నారు. అవును, ఎవరికి గెలుపు అవకాశం? నవీన్ యాదవ్కి. ఎందుకంటే నవీన్ యాదవ్ ఇంకా మనకి తెలిసినట్టుగా చారిటబుల్, హెల్ప్ఫుల్, ఇంకా మనకి చాలా మన బస్తీ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ ఉన్నారు నవీన్ యాదవ్ గారు. ఎవరు మనకి అనుకూలంగా చేస్తారు అని నమ్మకం ఉంటే వారికి పోటీ ఏ పార్టీల మధ్య ఉంటుంది ఎక్కువగా? పోటీ ఏ పార్టీల మధ్య? టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటారు. బీజేపీ పరిస్థితి? బీజేపీ ఉంది కాకపోతే ఈ ఏరియాలో అంత ఇది లేదు. ఎలా ఉందండి పోటీ ఈసారి? మాగంటి గోపీనాథ్ ఇద్దరికి టఫ్ ఏ ఉంది, కానీ మళ్ళీ కూడా మేము ప్రయత్నం అయితే చేస్తున్నాం కాంగ్రెస్ ని గెలిపియాలని. ఎందుకంటే ఎవడేం చేయలేడు. ఇంక పిల్లోడన్నా కనీసం అక్కడో ఇక్కడ వచ్చి 10 రూపాయలు ఇస్తాడు, చచ్చిపోతే 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తాడు. సానుభూతిగా ఎవరు అడగకముందుకే ఇచ్చేస్తాడు. చనిపోయినంటే కూడా ఇక్కడ 3 సార్లు మాగంటి గోపీనాథ్ కూడా బాగా పనిచేశాడు. ఇక్కడ చూడు రాదు, ఇక్కడ కనబడుతుంది చూడు, ఇక్కడే ముందు కనబడుతుంది చూడు. చేసింది చేయండి అంటే మేమేం చెప్పలేము, కానీ చేసిన వాళ్ళకి చేసిండు, చేయని వాళ్ళకి ఏం చేయలేడు. బీజేపీకి ఏం లేదు, థర్డ్ ప్లేస్ ఉంటుంది. సార్ పోటీ ఏ పార్టీకి మధ్య ఉంది? గోపీనాథ్ భార్య నవీన్ యాదవ్ పోటీ పడుతున్నారు. గోపీనాథ్ భార్య కంటే సింపతి ఓట్లు ఉన్నాయి, టాకు నవీన్ యాదవ్ వస్తుంది. ఇంతకుముందు ఆయనకు కొంచెం సెకండ్ మెజార్టీ ఉండే, ఇప్పుడు అదే ఓప్లో ఉన్నాడు అతను. నవీన్ మామూలుగా కేసీఆర్ పేరైతే ఉంది, అతనికి కూడా ఛాన్స్ ఉంది, వాళ్ళు కష్టపడితే రావచ్చు బీఆర్ఎస్ పార్టీ. ఎక్కువ నవీన్ యాదవ్ అంటున్నారు, కానీ లోపల బీఆర్ఎస్కి పడవచ్చు ఓట్లు. ఎందుకంటే ఈ 1.5 year దగ్గర వస్తుంది, కాంగ్రెస్ పరిపాలన మీద నమ్మకం అంతా లేదు పబ్లిక్కి, మెయిన్ రీజన్ అది. ఇక నవీన్ యాదవ్ లోకల్ పర్సన్, అతనికి ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు, అట్లా అతనికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇద్దరులో చాలా టఫ్ పోటీ ఉన్నది. ఇంకా బీఆర్ఎస్ కి సింపతి ఓట్స్ ఉన్నాయి, నవీన్ కి కూడా మంచి ఫాలో అప్ ఉన్నది, నవీన్ ఫాలోవర్స్ కూడా చాలా ఉన్నారు. 50-50 ఉంటుంది. ఇవాళ చెప్పలేము బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఎవరైనా విన్ అయితే కూడా మార్జినల్ విన్ అవుతారు, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా.
కానీ పోటీ చాలా టఫ్ ఉన్నది ఇవాళ. బీజేపీ ఎలా ఉంటుంది? బీజేపీకి చెప్పలేదు సార్, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కానీ ఇప్పుడు దాకా ఏం రాలేదు, చెప్పలేము. ఓట్స్ కట్ అయితే ఓట్స్ కట్ చేస్తారు తెస్తే బీజేపీ అయినా ఎంఐఎం అయినా ఓట్ కట్ చేస్తారు వాళ్ళు అంతే. ప్రధాన పోటీ ఎవరెవరి మధ్య ఉంటుందంటారు? ఇదే బీఆర్ఎస్ కాంగ్రెస్ మెయిన్ పోటీ ఇద్దరి మీదే. అవకాశాలు ఎవరికి ఎక్కువ కనిపిస్తుంది? చెప్పలేదు, ఎందుకంటే నవీన్ అంటే లోకల్, ఇక్కడిది లోకల్ అయినా. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు అంటే సింపతి, మాగంటి సింపతి ఓట్లు చాలా ఉంటుంది. సో మేము ఇప్పుడు ఏం చెప్పలేము. నేను వేస్తా, నాకు ఎవరికి వేయాలనిపిస్తే కష్టం చేసుకుంటున్నాం రెక్కలతోటి వేస్తాం. ఎవరు వచ్చినా మనం మంచి జరగాలి, అంతా అందరూ బాగుండాలి. న్యాయం పోటీలు ఎవరు ఉన్నారమ్మా? పోటీలు ఎవరు ఉన్నారో అదంతా చదువు రాదు బెట్ట నాకు. ఎలా వేస్తామంటే నేనా నాకు ఎవరికి వేయాలనిపిస్తే కారుకా చేయికా ఎవరికి వేయాలనిపిస్తే అలాకేస్తాం. గరీబ్ వాళ్ళం ఉన్నాము, ఇల్లు లేవు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు మా మనవరాళ్ళు ఇద్దరు, మా కోడలు పేరెక్కలేదు రాషన్ చేపల. పువ్వు గుర్తు పార్టీ ఏంటమ్మా? ఇక్కడ పువ్వు గుర్తు పార్టీ వస్తుందా? పువ్వు గుర్తా రావచ్చు నాన్న, చెప్పలేం. పైసాన్స్ అది పడవ ప్రయాణం, ఎవరు వస్తారో ఒక ఓట్లు అయిపోయాయి. ఎవరు వచ్చినా మంచి చేయాలి, మంచిగా ఉండాలి. ఈసారి ఎవరు గెలవచ్చమ్మా? 90% 100% నవీన్ అన్నకు గెలవాలని అందరు కోరుకుంటున్నారు. గెలవాలి, మాకు కూడా న్యాయం చేయాలి, అంతకు మించి మేమేం కోరుకుంటలేం. ఎందుకమ్మా నవీన్ గెలవాలి? అంటే ఎప్పుడు కూడా ఆయన చాలా బాధపడ్డాడు, చాలా మందికి సేవకి చేసిండు, అన్నదానం చేసిండు, అన్నీ చేసిండు. ఈసారైనా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి ఆయన గెలిపించి మేము గెలిపించాలని అనుకుంటున్నాం అంతే. మరి గతంలో మాగంటి బాబు కూడా బాగా పనిచేశారు కదా, వాళ్ళ మాపంటి గోపీనాథ్ ఏం చేశాడు? గోపీనాథ్ చాలా పని చేశాడు. 100% ఆయన చేసినట్టు ఎవరు కూడా చేయలేదు. నవీన్ అన్నని ఆయన ముఖం చూసి నేను అంటలేను, నవీన్ అన్న గెలవాలి, మాకు న్యాయం చేయాలి అంతే. బీజేపీ ఎలా ఉంటుందమ్మా? కూడా బీజేపీ గెలుస్తుందా? బీజేపీ 100% నాకు నమ్మకం లేదు. ఎందుకన్నా? వస్తే తెలంగాణ అన్న, వస్తే కాంగ్రెస్ అన్న, నవీన్ అన్న రావాలని కోరుకుంటున్నాను.